యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురంలో దారుణం జరిగింది. కూతురు కుమారుడిపై తల్లి కత్తితో దాడి చేసింది. అనంతరం తల్లి నీలిమ ఉరివేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. నీలిమను ఉప్పల్లోని ఓ ఆసుపత్రిలోకి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి దాడిలో కూతురు కృతికారెడ్డి మృతి చెందింది. బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్ రెడ్డితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. నిన్న సాయంత్రం నీలిమ తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురంలో దారుణం చోటు చేసుకుంది. కూతురు కుమారుడిపై తల్లి కత్తితో దాడి చేసింది. అనంతరం తల్లి నీలిమ ఉరివేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. నీలిమను ఉప్పల్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి దాడిలో కూతురు కృతికారెడ్డి మృతి చెందింది. ఇక బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్ రెడ్డితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. నిన్న సాయంత్రం నీలిమ తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, తల్లి దాడిలో కూతురు చనిపోయినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుంది? కుటుంబ కలహాలే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన అనేది చోటు చేసుకోవడం జరిగింది. మతిస్థిమితం లేనటువంటి ఒక తల్లి తన కూతురు అదేవిధంగా కొడుకుపై దాడి చేసిన ఘటనలో కూతురు మృతి చెందగా కొడుకు మాత్రము అక్కడ నుండి తప్పించుకున్న పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి స్ఫూర్తి భువనగిరి మండలము తొక్కాపురం గ్రామానికి నీలిమ తన యొక్క పిల్లలతో కలిసి, అంటే కృతికారెడ్డి అదేవిధంగా అక్షిత్ రెడ్డితో కలిసి తమ తల్లిగారింటికి రావడం జరిగింది. అయితే కొంతకాలంగా కూడా నీలిమకు సంబంధించేసి మతిస్థిమితం సరిగా లేదని చెప్పేసి కూడా బంధువులు ఏదైతే విధంగా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు బయట ఉన్న సమయంలో ఒక్కసారిగా నీలిమ కత్తి తీసుకొని తన యొక్క పిల్లలపై దాడి చేసింది. ఈ దాడిలో కూతురైనటువంటి కృతికారెడ్డి అక్కడికి మరణించగా, కుమారుడు మాత్రము ఎప్పుడైతే తల్లి దాడి చేస్తుందో తప్పించుకొని, అంటే తలుపులు తీసుకొని బయటికి పరిగెత్తారు. కుమారుడు బయటకు వెళ్ళిన తర్వాత నీలిమ ఇంట్లోనే ఫ్యాన్ కు ఊరు వేసుకొని ఆత్మహత్యానికి పాల్పడింది. గమనించినటువంటి తల్లిదండ్రులు అదేవిధంగా స్థానికుల సహకారంతో నీలిమను అక్కడి నుంచి, అంటే ఊరి నుంచి తప్పించేసేసి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఆ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అని చెప్పేసి హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ నీలిమ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా ఆసుపత్రి పట్ల పరిస్థితి. అయితే నీలిమకు 15 సంవత్సరాల క్రితము బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డితో వివాహం జరగా వీరికి కుటుంబం సంబంధించి, అంటే వీరి సంసారం అనేది సజావుగానే సాగింది. అంటే కొంత కాలంగా మాత్రము నీలిమ ఒక రకమైనటువంటి మానసిక స్థితి సరిగా లేనటువంటి పరిస్థితి నెట్టివేయబడింది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అప్పటి నుండి కూడా నీలిమ ఒక రకమైనటువంటి ఫీలింగ్స్ తో, అంటే మానసికంగా సరైన పరిస్థితి లేని విధంగా ఉన్న పరిస్థితి. ఇదే సమయంలో కూతుర్ని అదేవిధంగా కొడుకుని తీసుకొని తల్లిగారింటికి నిన్న సాయంత్రం చేరుకోవటము, ఆ తర్వాత ఈ ఘటన జరగడం మాత్రం ఆ కుటుంబంలో మాత్రం తీవ్రమైన విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. అంటే మానసిక స్థితి సరిగా లేని పక్షంలోనే ఈ విధంగా దారుణానికి పాల్పడిందని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు అయితే, అదేవిధంగా చుట్టుపక్కల వ్యక్తులు అదేవిధంగా బంధువులు చెప్పిన విషయాల ప్రకారము నీలిమ మానసిక స్థితి సరిగా లేని పరిస్థితుల్లోనే కుమారుడిపై అదేవిధంగా కూతురుపై దాడి చేసిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇది విషయానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవిడెంట్ గా మాత్రము నీలిమ పరిస్థితి విషమంగా ఉన్నట్టు మాత్రము హైదరాబాద్ ఆసుపత్రులు చెప్తున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ పుల్లారావు.